హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈ రోజు సెషన్ లో మనం నవంబర్ మంత్ కి సంబంధించి 24, 25 అండ్ 26 న్యూస్ ఆన్ ఇష్యూస్ అన్ని కూడా డిస్కస్ చేద్దాము. సో అంతకంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే మన విఎంఆర్ లాజిక్స్ ఇన్స్టిట్యూట్ లో 9th డిసెంబర్ నుంచి ఎస్ఐపిసి ఎగ్జామినేషన్స్ కి సంబంధించి కొత్తగా ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో ఇక్కడ చూడండి, ఎక్స్క్లూజివ్లీ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ కి సంబంధించిన ఎస్ఐపిసి ఎగ్జామినేషన్స్ కి సంబంధించిన కొత్త బ్యాచ్ అన్నమాట. అలాగే ఎవరైతే ఒకసారి చెక్ చేద్దామని అనుకుంటారో వాళ్ళ కోసం కూడా 9th, 10th అండ్ 11th 3 days మీకు ఫ్రీ డెమో సెషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. మన విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ అనేది దిల్సుఖ్ నగర్ లో ఉంది. సో ఖచ్చితంగా రాబోతున్న నోటిఫికేషన్స్ కి సంబంధించి మీరు ఖచ్చితంగా క్లియర్ చేసే విధంగా ఈ బ్యాచ్ ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో మన అర్థమెటిక్ వచ్చేసి విఎంఆర్ సార్ డీల్ చేస్తారు. అలాగే ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి సౌమ్య మేడం డీల్ చేస్తారు. అండ్ పాలిటీ, కాన్స్టిట్యూషన్ అండ్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి నేను డీల్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఎకానమీ వచ్చేసి శ్రవణ్ సార్ డీల్ చేస్తారు. అండ్ హిస్టరీ కడియం సార్ డీల్ చేస్తారు. అండ్ జాగ్రఫీ వచ్చేసి గిరిధర్ సార్ డీల్ చేస్తారు. బయాలజీ వచ్చేసి సరిత మేడం డీల్ చేస్తారు. అండ్ ఇంగ్లీష్ వచ్చేసి సందీప్ సార్ డీల్ చేస్తారు అనమాట. ఇట్లా ఎమినెంట్ ఫ్యాకల్టీ అందరితో కలిసి ఈ బ్యాచ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా. ఇవి మన ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎటువంటి క్వైరీస్ ఉన్నా ఈ నంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే. మూవింగ్ టు టుడేస్ సెషన్. మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి టైగర్ పాపులేషన్ కి సంబంధించిన కాన్సెప్ట్ అన్నమాట. ఏంటి ఇక్కడ మనకు తెలుసు, ఆల్రెడీ వింటర్ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ స్టార్ట్ అయ్యాయి. అవునా. పార్లమెంట్ లో మొత్తం 3 సెషన్స్ ఉంటాయి ఒక 1 year లో. ఆ 3 సెషన్స్ లోను ఫస్ట్ సెషన్ వచ్చేసి బడ్జెట్ సెషన్ అంటాము. తర్వాత సెకండ్ సెషన్ వచ్చి మాన్సూన్ సెషన్ అంటారు, వర్షాకాలపు సమావేశాలు. థర్డ్ సెషన్ వచ్చేసి వింటర్ సెషన్ అన్నమాట. వింటర్ సెషన్ అంటే శీతాకాలపు సమావేశాలు ఇప్పుడు జరుగుతున్నాయి కదా అవి. ఇప్పుడు వింటర్ సెషన్ లో పార్లమెంట్ లో అడిగిన క్వశ్చన్ కి గాను మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎవరైతే ఉన్నారో, అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ అన్నమాట. ప్రెసెంట్ యాజ్ ఆఫ్ 2022 మనకి టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్ అవైలబుల్ గా ఉంది కదా 2022 కి సంబంధించి. సో దాని ప్రకారం చూసుకుంటే ప్రెసెంట్ ఇండియాలో ఎన్ని టైగర్స్ ఉన్నాయి? 3682 టైగర్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఎన్ని? 3682 టైగర్స్ ఉన్నాయన్నమాట. అండ్ గ్రోత్ రేట్ కంపేర్ చేసుకుంటూ ఉంటే ప్రతి సంవత్సరం టైగర్ పాపులేషన్ ఎంత గ్రోత్ తో పెరుగుతుంది అంటే ఇక్కడ 6% అన్నమాట. ఓకేనా. ప్రతి సంవత్సరం 6% గ్రోత్ తో టైగర్ పాపులేషన్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీరు చూస్తే టైగర్స్ గురించి ఎప్పుడు చదువుకున్నప్పటికీ కూడా మనం చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. అవేంటి? మనకి యాక్చువల్లీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉంటుంది. సో మనకి యాక్చువల్లీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుంది కదా, అంటే వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? 1972లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. ఈ చట్టం ప్రకారం 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఏంటి? ప్రాజెక్ట్ టైగర్ ఏ సంవత్సరంలో వచ్చింది? 1973లో వచ్చింది. దానికంటే ముందు 1972లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. సో ఇట్లా లింక్ చేసుకోండి పాయింట్స్ అన్ని. అండ్ ఇండియాలో టైగర్స్ కి సంబంధించి కన్సర్వ్ చేయడానికి ఒక అథారిటీ ఉంది, అదే ఎన్టీసీఏ. ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ. ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు? 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ పరిధిలోకి వస్తుంది అనమాట. ఓకేనా. ఇంతవరకు చూడండి సరిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, స్నో లెపర్డ్స్ ఐడియా ఉంది కదా మీకు, మంచు చిరుతలు అంటారు. సో ఇండియాలో స్నో లెపర్డ్స్ పాపులేషన్ అత్యధికంగా ఉన్న ఏరియా ఏది అని అడుగుతారు. లడాక్ అని గుర్తుపెట్టుకోవాలి, లడాక్. ఓకేనా. ఎక్కడ? స్నో లెపర్డ్ పాపులేషన్ లడాక్ లో ఎక్కువగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్, క్యాబినెట్ డెసిషన్ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. ఓకే, ఇక్కడ క్యాబినెట్ రీసెంట్ గా జరిగిన క్యాబినెట్ సమావేశాలకు సంబంధించి ఇక్కడ ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అదేంటంటే నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ భారతదేశంలో సహజ వ్యవసాయాన్ని పెంపొందించే విధంగా తీసుకొచ్చిన ఒక మిషన్ అన్నమాట. లైక్ నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్, నేషనల్ మిషన్ ఆన్ హెల్త్ ఇట్లా ఉంటాయి కదా. అట్లా ఇండియాలో న్యాచురల్ ఫార్మింగ్ ని పెంపొందించడానికి తీసుకొచ్చిన ఒక మిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ పరిధిలోకి వస్తుంది అనమాట. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతే ఉందో దీని యొక్క బడ్జెట్ అవుట్లే ఎంత, మొత్తం దీనికి ఇచ్చిన బడ్జెట్ ఎంత అంటే
2481 crores ఎంత 2481 కోట్ల రూపాయలని ఈ నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ కి శాంక్షన్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అదేంటంటే మొత్తం ఎన్ని క్లస్టర్స్ కి సంబంధించిన గ్రామ పంచాయతీల్లో ఈ న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించిన మిషన్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అని అడుగుతారు. 15,000 క్లస్టర్స్ ఆఫ్ గ్రామ పంచాయతీస్ లో ఈ యొక్క మిషన్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనమాట. అయితే ఇక్కడ క్లస్టర్స్ కౌంట్ చేస్తే 15,000 క్లస్టర్లు అంటే ఒక ఏరియాస్ అన్నమాట. అలా కాకుండా ల్యాండ్ ప్రకారం చూసుకుంటే 7.5 lakh హెక్టార్స్ 7.5 లక్షల హెక్టార్ల ఏరియాలో ఈ యొక్క మిషన్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారని చెప్తున్నారు. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉన్న ఏరియా. అలాగే మీరు ఒక విషయం అర్థం చేసుకోండి, న్యాచురల్ ఫార్మింగ్ వేరు, ఆర్గానిక్ ఫార్మింగ్ వేరు, రెండు ఒకటి కాదు. ఓకేనా. ఆ డిఫరెన్స్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యాచురల్ ఫార్మింగ్ అంటే సహజ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సేంద్రియ వ్యవసాయం. ఓకేనా. ఇలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇండియాలో ఆర్గానిక్ ఫార్మింగ్ కి సంబంధించి, న్యాచురల్ కాదు, ఆర్గానిక్ ఫార్మింగ్ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి ఇండియాలో ఉన్న ఒక మెయిన్ పాలసీ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద ఉన్న ఒక స్కీమ్ ఏంటి అంటే పరంపరాగత్ కృషి వికాస్ యోజన. కృషి వికాస్ యోజన దేనికి సంబంధించిందండి? ఇండియాలో ఆర్గానిక్ ఫార్మింగ్ ని ఎంకరేజ్ చేయడానికి ఉన్న ఒక మిషన్ అన్నమాట. ఓకేనా. ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలోకే వస్తాయి. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్, గోయింగ్ డౌన్ అండ్ స్టాండింగ్ టాల్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. November 26 ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. అయితే ఈ November 26 ఇండియన్ కాన్స్టిట్యూషన్ డేగా ఎప్పుడు యూనియన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది అంటే 2015 ఇయర్ గుర్తుపెట్టుకోండి. 2015వ సంవత్సరంలో November 26 ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ డేగా, భారతదేశ రాజ్యాంగ దినోత్సవంగా యూనియన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది అనమాట. ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇలా అడిగే ఛాన్స్ ఉంటుంది, ఏ సంవత్సరంలో డిక్లేర్ చేశారు అని చెప్పేసి. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని గుజరాతీ భాషలో ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2011లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని గుజరాతీ లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా తీసుకొచ్చారనమాట. ఓకే. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎట్లా అంటే మనకి mygov.in అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఎట్లా అంటే మనకి mygov.in అని చెప్పేసి యూనియన్ గవర్నమెంట్ కి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో అందులో పేర్కొన్న ఆర్టికల్స్ అన్ని కూడా కంపల్సరీ మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. ఇది ఆ వెబ్సైట్ కి సంబంధించిన ఆర్టికల్ కాబట్టి ఒకసారి మీకు చూపించడం జరుగుతుంది. ఒకసారి ఈ పాయింట్స్ చూడండి. ఇక్కడ July 2024 డిక్లేర్డ్ June 25 యాజ్ సంవిధాన్ హత్యా దివస్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ సంవత్సరం 2024లో ఏం డిక్లేర్ చేశారు మనకి? June 25 ఏదైతే ఉందో ఈ డేట్ ని సంవిధాన్ హత్యా దివస్ గా డిక్లేర్ చేశారు యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకు June 25 ని సంవిధాన్ హత్యా దివస్ గా డిక్లేర్ చేశారు? అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ డ్యూ టు ఇంటర్నల్ రీజన్స్ ఇంపోజ్ అయిన డేట్ అన్నమాట. ఓకేనా. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, బ్లాక్ డేస్ అని చెప్పేసి పిలుస్తారు కదా. 1975 నుంచి 1977 వరకు మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇంపోజ్ చేయబడింది డ్యూ టు ఇంటర్నల్ రీజన్స్. ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీ అంతర్గత కారణాల వల్ల విధించిన మొట్టమొదటిసారి, అదే ఆఖరిసారి. ఓకేనా. ఎప్పుడు 1975 to 77. కాబట్టి అప్పట్లో ప్రజల మీద ఉన్న ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా రెస్ట్రిక్ట్ చేయబడ్డాయని చెప్పేసి, అంటే ప్రాథమిక హక్కులన్నీ కూడా రెస్ట్రిక్ట్ చేయబడ్డాయని చెప్పేసి ఏం డిక్లేర్ చేశారు? June 25 ని సంవిధాన్ హత్యా దివస్ గా డిక్లేర్ చేశారు. అంటే కాన్స్టిట్యూషన్, సంవిధానం అంటే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని సంవిధానం అని పిలుస్తారు. ఓకేనా. ఈ పాయింట్ ఫోకస్ చేయండి, ఈ పాయింట్ ఒకటి ఫోకస్ చేయండి. మళ్ళీ 2015లోనే కాన్స్టిట్యూషన్ డేగా డిక్లేర్ చేశారనమాట, November 26 ని. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ అంబేద్కర్ గారి గురించి డిస్కస్ చేసుకుంటే మనం అంబేద్కర్ సర్క్యూట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఎందుకు అంబేద్కర్ గారి గురించి డిస్కస్ చేసుకుంటాం? హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ, ద మెయిన్ పర్సన్ బిహైండ్ ద కాన్స్టిట్యూషన్ రైటింగ్ అనేసి చెప్తారు కదా. సో ఫోకస్ చేయండి, అంబేద్కర్ సర్క్యూట్ గురించి నేర్చుకోండి. అంబేద్కర్ సర్క్యూట్ మనం ఈ డ్రాఫ్టింగ్ కమిటీ గురించి, మెంబర్స్ గురించి అవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ చదివినప్పుడు, పాలిటీ చదువుకున్నప్పుడు చదువుకుంటాం. ఓకేనా. అది పక్కన పెట్టండి. మనకి న్యూస్ లో ఉన్న అంబేద్కర్
అంబేద్కర్ సర్క్యూట్ అంటే వివిధ ప్రాంతాలని కలిపే 5 ప్లేసెస్ అన్నమాట. ఓకేనా? ఈ అంబేద్కర్ సర్క్యూట్ కి సంబంధించి ఈ 5 ప్లేసెస్ యొక్క ప్రామినెన్స్ ఏంటో తెలుసుకోండి. ఇక్కడ 5 ప్లేసెస్ ఉన్నాయి కదా, ఈ 5 ప్లేసెస్ చూడండి. జన్మభూమి వచ్చేసి అంబేద్కర్ బర్త్ ప్లేస్ ఇన్ మధ్యప్రదేశ్ మౌ. మధ్యప్రదేశ్ కి సంబంధించిన మౌ ప్రాంతంలో అంబేద్కర్ పుట్టిన ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని జన్మభూమి పేరు. తర్వాత శిక్షాభూమి వచ్చేసి ద ప్లేస్ ఇన్ లండన్ వేర్ హీ స్టేడ్ వైల్ స్టడీయింగ్ ఇన్ ద యూకే. ఓకేనా? ఈయన యూకేలో చదువుతున్నప్పుడు లండన్ లో ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో దాన్నే శిక్షాభూమి అంటారు. నెక్స్ట్ దీక్షాభూమి అంటే ద ప్లేస్ ఇన్ నాగ్పూర్ వేర్ హీ ఎంబ్రేస్డ్ బుద్ధిజం. ఎక్కడైతే ఈయన బుద్ధిజం ని అవలంబించుకున్నారో ఆ ప్లేస్ నే మనం దీక్షాభూమి అంటాము. అది ఇండియాలో ఎక్కడుందండి? నాగ్పూర్ అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ మహాపరినిర్వాణ భూమి అంటే ద ప్లేస్ ఆఫ్ హిస్ డెమైజ్ ఇన్ ఢిల్లీ. అంబేద్కర్ గారు మరణించిన ప్రదేశం ఎక్కడ? ఢిల్లీకి సంబంధించింది. ఓకే. ఫైనల్లీ చైత్యభూమి అంటే ద ప్లేస్ ఆఫ్ హిస్ క్రిమేషన్ ఇన్ ముంబై. ఎక్కడైతే ఆయన క్రిమేషన్ జరిగిందో ముంబైలో ఉందన్నమాట. దీన్నే చైత్యభూమి అంటారు. సో ఈ 5 ప్లేసెస్ ని కూడా అంబేద్కర్ సర్క్యూట్ తో ఇండికేట్ చేస్తారనమాట. చూడండి, ఇది మనకి మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా చూసుకోవాల్సిన ప్లేసెస్. ఇండియాలో ఉన్నవి 4 ప్లేసెస్. ఈ 4 ప్లేసెస్ చూడండి. ఓకే. నెక్స్ట్ హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ పోర్టల్. ఇక్కడ హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ పోర్టల్ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఆల్రెడీ ప్రీవియస్ గానే ఉంది ఈ పోర్టల్, ఇప్పుడే కాదు ప్రీవియస్ గానే ఉంది. మనకి కాన్స్టిట్యూషన్ డే కి సందర్భంగా మేజర్ గా కాన్స్టిట్యూషన్ కి సంబంధించినవన్నీ కూడా న్యూస్ లోకి వస్తున్నాయి కదా, కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. సో లాంచ్ ఆన్ January 24, 2024. ఈ సంవత్సరంలో జనవరిలోనే లాంచ్ చేశారు. ఎప్పుడు January 24 అంటే కరెక్ట్ గా రిపబ్లిక్ డేకి 2 days ముందు. రిపబ్లిక్ డే అంటే ఏ రోజైతే కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిందో ఆ రోజుని మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేస్తాం కదా. January 26, 1950 గుర్తుందా? January 26, 1950 ఆ రోజున మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిన రోజు. సో ఆ రోజునే మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. కరెక్ట్ గా 2 days తర్వాత ఇది కూడా గుర్తుపెట్టుకోండి, January 28, 1950. ఏంటి ఈ డేట్ ఇంపార్టెన్స్? సుప్రీం కోర్ట్, ఇండియాకి సంబంధించిన సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్ చేసిన డేట్ అన్నమాట. ఓకే. కరెక్ట్ గా కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ కి వచ్చిన 2 days తర్వాత. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే ద హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ క్యాంపెయిన్ మార్క్స్ ఇండియా 75th year యాజ్ రిపబ్లిక్. ఓకే. కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చి 75 years అయింది కదా, దాన్ని ఉద్దేశించే ఈ పోర్టల్ ని తీసుకురావడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది అని అడుగుతారు. ఈ పాయింట్ ఫోకస్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, లా అండ్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, న్యాయ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చేదే ఈ పోర్టల్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పుష్పగిరి గాలి గోపురంపై విదేశీ వస్త్రధారణ శిల్పాలు. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, మనకి ఈనాడు పేపర్ కి సంబంధించి కవర్ అయిన ఆర్టికల్ అన్నమాట. ఒకసారి చూడండి. ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా మనం టెంపుల్స్ కి సంబంధించి గోపురాలు చూస్తుంటాం కదా, ఈ గోపురాల్లో ఎక్కువగా ఇండియన్ విమెనే ఉంటారు. ఎక్కువ కాదు, మాక్సిమం ఇండియన్ విమెన్ ఉంటారు. అండ్ ఇండియన్ అటైర్స్ కి సంబంధించి ఈ యొక్క వస్త్రధారణ అంతా కూడా ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ రీసెంట్ గా ఒక టెంపుల్ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఈ టెంపుల్ కి సంబంధించిన గోపురం ఉంటుంది కదా, గాలి గోపురం, దీని మీద వెస్ట్రన్ కల్చర్ కి సంబంధించిన డ్రెస్ వేర్ చేసిన 2 women యొక్క శిల్పాలు చెక్కబడి ఉన్నాయంట. అర్థమైందా? ఏంటి? విదేశీ వస్త్రధారణ శిల్పాలు. ఎక్కడ? పుష్పగిరిలోని టెంపుల్లో ఉన్న గాలి గోపురం మీద. అదేంటో చూద్దాం మనం. ఎగ్జాక్ట్ లొకేషన్ గుర్తుపెట్టుకోండి. మైదకూరు అంటే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండి. వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మైదకూరు. అక్కడ టెంపుల్ పేరు చూద్దాము. ప్రసిద్ధి చెందిన పుష్పగిరి క్షేత్రంలో భాగమైన శివాలపల్లె గ్రామానికి చెందిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ గాలి గోపురంపై విదేశీ వస్త్రధారణతో ఉన్న శిల్పాలను గుర్తించినట్లు చెప్పారు. ఓకేనా? డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. రీసెంట్ గా విదేశీ వస్త్రధారణ ధరించిన మహిళల యొక్క శిల్పాలు ఏ టెంపుల్ యొక్క గాలి గోపురం మీద కనుగొనబడ్డాయి అంటే ఇక్కడ మైదకూరు దగ్గర ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఐడెంటిఫై చేశారంట. ఓకే. అది ఎక్కడ ప్రాంతం? పుష్పగిరి. ఈ యొక్క మైదకూరు వచ్చేసి వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇటువంటివి ఇంకా ఇంతకు ముందు ఎక్కడైనా ఐడెంటిఫై చేశారా అంటే ఈ పాయింట్ కూడా చూడండి. మన పక్క రాష్ట్రమైన తమిళనాడు తంజావూరులోని బృహదీశ్వర ఆలయ గాలి గోపురం మీద ఉన్నట్లు ఈమని శివనాగరెడ్డి తనకు చెప్పారని
సో ఈ పాయింట్ కూడా చూడండి, మన పక్క రాష్ట్రమైన తమిళనాడు తంజావూరులోని బృహదీశ్వర ఆలయం గాలి గోపురం ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి చిత్రాలు ఇంకెక్కడైనా ఉన్నాయా ఇంతకు ముందు అంటే తమిళనాడులోని తంజావూరు ఉంది కదా, తంజావూరులోని బృహదీశ్వర ఆలయం అందరికి తెలిసే ఉంటుంది. దాని మీద కూడా అక్కడున్న గాలి గోపురం మీద కూడా ఇట్లా వెస్ట్రన్ అటైర్స్ ధరించిన మహిళల యొక్క శిల్పాలు ఉన్నాయంట. ఓకే, ఈ 2 పాయింట్స్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు కల్చర్ లో భాగంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, శుక్రయాన్ ఇస్రో గెట్స్ గవర్నమెంట్ అప్రూవల్ ఫర్ వీనస్ మిషన్. మనకు తెలుసు వీనస్ అంటే ఏంటి, వీనస్ మిషన్ వామ్ అంటారు. వామ్ అంటే వీనస్ ఆర్బిటర్ మిషన్. ఏంటండి, వీనస్ ఆర్బిటర్ మిషన్. శుక్రయాన్ ప్రాజెక్ట్ అని పిలుస్తున్నాం కదా. సో ఇది ఎప్పటికి షెడ్యూల్ చేశారు, మార్చ్ 2028. లాంచ్ డేట్ ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. మార్చ్ 2028లో శుక్రయాన్ మిషన్ ని లాంచ్ చేయాలని చెప్పేసి యూనియన్ గవర్నమెంట్, అది కూడా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందులో కూడా ఇస్రో వాళ్ళు చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అన్నమాట. ఓకేనా, దీనికి సంబంధించిన బడ్జెట్ ఎంత, 1236 crores అని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఇది మళ్ళీ న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే దీనికి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందంట. ఓకేనా, అంటే ఇస్రో వాళ్ళకి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది వీనస్ మిషన్ కోసం. ఓకే, జస్ట్ ఒకసారి రిమైండ్ చేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్, అస్సాంస్ కరీంగంజ్ డిస్ట్రిక్ట్ టు బి రీనేమ్డ్ శ్రీ భూమి. రీసెంట్ గా పేరు మార్పు అంశాలు చాలా వరకు న్యూస్ లోకి వస్తున్నాయి కదా, వాటిలో కూడా అస్సాంకి సంబంధించి కరీంగంజ్ డిస్ట్రిక్ట్ అనేది పేరు మార్చడం జరిగింది. ఎలా మార్చారు, శ్రీ భూమిగా మార్చారంట, శ్రీ భూమి. ఓకేనా, డైరెక్ట్ గా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. రీసెంట్ గా అస్సాంకి సంబంధించిన కరీంగంజ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దానికి కొత్త పేరు ఏంటి అని అడగొచ్చు. ఓకేనా, మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చి అడగొచ్చు, శ్రీభూమి అని గుర్తుపెట్టుకోండి. అండ్ మనం రీసెంట్ గా ఇంకొకటి చూసాం కదా ఫేమస్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ అడుగుతారు. పోర్ట్ బ్లెయిర్, అండమాన్ నికోబార్ కి సంబంధించిన పోర్ట్ బ్లెయిర్ పేరు కూడా మార్చారు కదా. ఎలా మార్చారు, శ్రీ విజయపురం. ఓకే, అండమాన్ నికోబార్ కి సంబంధించి పోర్ట్ బ్లెయిర్ యొక్క కొత్త పేరు శ్రీ విజయపురంగా మార్చడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇదేంటంటే కలోనియల్ ఎరా మొత్తాన్ని కూడా తీసేయడానికి, అంటే కలోనియల్ ఇంప్రింటేషన్ తగ్గించి ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాకి సంబంధించిన ఇంప్రింటేషన్ తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈ కలోనియల్ ఎరాని రిప్రజెంట్ చేసే ప్రతి పేరుని కూడా మార్చుకుంటూ వస్తున్నారనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందులో భాగంగానే మనకి నూతన నేర న్యాయ చట్టాలు కూడా వచ్చాయి కదా, ఐపీసీ, సిఆర్పిసి, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, వీటన్నిటిని మార్చారు కదా. ఇదంతా కూడా సేమ్ ఇనిషియేటివ్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్కియాలజిస్ట్ డిస్కవర్స్ ప్రీ హిస్టారిక్ రాక్ కట్ ఫుట్ ప్రింట్స్ అండ్ హ్యూమన్ ఫిగర్ ఎట్ కన్యరాపోయల్ ఇన్ కేరళ. ఇక్కడ ఏంటంటే 2000 ఏళ్ల క్రితం అంటే మెగాలిథిక్ పీరియడ్ అంటారు చూడండి. ఈ మెగాలిథిక్ పీరియడ్ ఆ టైంకి సంబంధించిన కొన్ని రాక్ కట్ ఆర్కిటెక్చర్ పిక్చర్స్ అనేవి హ్యూమన్ ఇమేజెస్, అలాగే ఫుట్ ప్రింట్స్ అనేవి రీసెంట్ గా ఆర్కియాలజిస్టులు అంటే ఎవరు, పురావస్తు పరిశోధకులు అనమాట. ఒక వీళ్ళు ఎక్కడ ఐడెంటిఫై చేశారని అడుగుతారు. ఎక్కడ, కేరళ రాష్ట్రంలోని కనిరాపోయల్ అనే ప్రాంతంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకేనా, ఇది కూడా మనకి హిస్టరీ అండ్ కల్చర్ ఇష్యూస్ కిందకే వస్తుంది. అండ్ నెక్స్ట్, ద ఇండియన్ అండ్ శ్రీలంకన్ నేవీ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ జాయింట్ యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్ ఇన్ ద Arabian Sea, intercepting 2 Sri Lankan flagged fishing vessels and seizing approximately 500 kgs of crystal methamphetamine on November. ఇక్కడ ఏంటంటే యాంటీ డ్రగ్స్ ఆపరేషన్ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఎవరెవరు కలిసి నిర్వహించింది అంటే ఇండియన్ నేవీ అలాంగ్ విత్ ద శ్రీలంకన్ నేవీ కలిసి యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్ ఒకదాన్ని బట్టబయలు చేశారనమాట. ఎక్కడ, అరేబియన్ సీ ప్రాంతంలో. ఓకేనా, అరేబియన్ సీ ప్రాంతంలో ఒక యాంటీ డ్రగ్స్ ఆపరేషన్ అనేది రీసెంట్ గా ఇండియన్ నేవీ శ్రీలంకన్ నేవీతో కలిసి నిర్వహించింది. అక్కడ వీళ్ళు పట్టుకున్న డ్రగ్ వచ్చేసి మిథాంఫటైన్ ని పట్టుకుని సీజ్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఏం ఇండికేట్ చేస్తున్నారంటే ఈ 2 నేవీస్ పార్టిసిపేట్ చేసి 2 కంట్రీస్ కలిసి కొలాబరేటివ్ గా చేయడం వల్ల ఇంకా ఇండియాకి శ్రీలంకకి మధ్య ఉన్న చిన్న మ్యారిటైమ్ డిస్ప్యూట్స్ కూడా తొలగిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఒక పాజిటివిజం ని చూపిస్తున్నారు అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ మనం కొన్ని ఆపరేషన్స్ లింక్ చేసుకోవచ్చు. ఇదేంటంటే యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్ కదా, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఇండియాలో అంటే ఉన్నాయి. ఏంటంటే మనకి సిబిఐకి సంబంధించి యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్ ఒకటి ఉంది, ఆపరేషన్ గరుడ. ఎవరికి సంబంధించిందండి ఇది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన ఆపరేషన్ గరుడ. అలాగే ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి సంబంధించి యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్ వచ్చేసి మనకి ఆపరేషన్ నార్కోస్.
ఆపరేషన్ నార్కోస్. అలాగే మనకి నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు ఉంది, ఇండియాకి సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉంది కదా, వీళ్ళకి సంబంధించి ఆపరేషన్ జల్తల్. ఓకేనా, ఇవన్నీ కూడా ఫోకస్ చేయండి. ఇవన్నీ కూడా యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్స్ అన్నమాట. అలాగే ఇండియాలో ఈ యొక్క నార్కోటిక్స్ ని కంట్రోల్ చేయడానికి ఉన్న చట్టం ఎన్డీపీఎస్ యాక్ట్. నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985, 1985 సంవత్సరంలో తీసుకొచ్చిన ఒక చట్టం అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ సఖీ వన్ స్టాప్ సెంటర్. ఇదేంటంటే వన్ స్టాప్ సెంటర్స్, అది కూడా సఖీ వన్ స్టాప్ సెంటర్స్ అనే న్యూస్ లోకి వచ్చాయి. ఇవేంటో చూద్దాము. ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 9 వన్ స్టాప్ సెంటర్స్ ఇన్ వేరియస్ కంట్రీస్ టు అసిస్ట్ డిస్ట్రెస్డ్ ఇండియన్ ఉమెన్ అబ్రాడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ ఉమెన్ ఎక్కడైనా కానీ అబ్రాడ్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా వేదనకి గురైతే, ఓకేనా, లేదా వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ లో చిక్కుకుంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడానికి గాను తీసుకొచ్చిన వన్ స్టాప్ సెంటర్స్ అన్నమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు తీసుకొచ్చారు ఇవి? ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు అప్రూవ్ చేశారు. ఎన్ని? మొత్తం 9 అన్నమాట. 9. ఓకేనా. ఈ 9 అబ్రాడ్ లో ఉంటాయి, మన కంట్రీలో ఉండవు. ఎందుకు? అబ్రాడ్ లో ఉన్న ఇండియన్ ఉమెన్ ప్రొటెక్షన్ కోసం తీసుకొచ్చారు. ఓకేనా. ఇక్కడ 9 వన్ స్టాప్ సెంటర్స్ అని చెప్పారు కదా. ఈ 9 కంట్రీస్ ఏంటో చూద్దాం ఒకసారి. బహ్రెయిన్, కువైట్, ఖతార్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జెడా అండ్ రియాద్ ఇన్ సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్. ఒకసారి ఇక్కడ ఫోకస్ చేయండి. వీళ్ళు అప్రూవ్ చేసిన 9 లో 6 వచ్చేసి మేజర్ గా ఈ యొక్క అరబ్ కంట్రీసే ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇవన్నీ కూడా ఫోకస్ చేయండి. ఈ 9 కంట్రీస్ లోను వన్ స్టాప్ సెంటర్స్ ని తీసుకురావాలని యూనియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఓకేనా. విమెన్ ప్రొటెక్షన్ లో భాగంగా. ఏంటి దాని పేరు? సఖీ వన్ స్టాప్ సెంటర్స్. అయితే దీని ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి? ఎవరు వీటిని ఆర్గనైజ్ చేస్తారు? ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సఖీ వన్ స్టాప్ సెంటర్స్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పరిధిలోకి వస్తాయి. అర్థమవుతుందా? సఖీ వన్ స్టాప్ సెంటర్స్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పరిధిలోకి వస్తాయి. కానీ వీటిని ఆపరేట్ చేసేది అబ్రాడ్ లో కదా ఆపరేట్ చేసేది. అందుకని ఈ సఖీ వన్ స్టాప్ సెంటర్స్ ని ఆపరేట్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వీటిని ఆర్గనైజ్ చేస్తుంది లేదా ఆపరేట్ చేస్తుంది. కానీ ఇవి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయంటే విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ పరిధిలోకి వస్తాయి. ఓకేనా. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్, అష్మోలియన్ మ్యూజియం ఇన్ ఆక్స్ఫర్డ్ టు రిటర్న్ స్టోలెన్ తిరుమంగై ఆల్వార్ ఐడల్. ఇక్కడ ఇండియా నుంచి దొంగలించుకుని తీసుకువెళ్ళిపోయిన ఒక ఐడల్, ఒక విగ్రహం అనేది మళ్ళీ మనకి తిరిగి ఇచ్చేయడానికి ఒప్పుకున్నారు. ఎవరు? ఆష్మోలియన్ మ్యూజియం, ఆక్స్ఫర్డ్ కి సంబంధించిన ఆష్మోలియన్ మ్యూజియం వాళ్ళు ఇండియాకి సంబంధించిన ఒక ఐడల్ అంటే ఒక విగ్రహాన్ని మళ్ళీ మనకి ఇవ్వడానికి ఒప్పుకున్నారంట. ఆ విగ్రహం పేరేంటి అంటే తిరుమంగై ఆల్వార్ ఐడల్. సో ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటి? ఇది ఏ దేవుడికి సంబంధించిన విగ్రహం? ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటి? ఇది ఏ ప్రదేశానికి సంబంధించిన విగ్రహం? అలాగే ఈ తిరుమంగై ఆల్వార్ ఎవరు? ఈ తిరుమంగై ఆల్వార్ ఎవరంటే ఒక పోయెట్ అన్నమాట, ఒక సెయింట్ పోయెట్ అని గుర్తుపెట్టుకోండి. సో ద సెయింట్ పోయెట్ తిరుమంగై ఆల్వార్ విల్ రిటర్న్ టు ద సౌందర్యరాజ పెరుమాల్ టెంపుల్ ఇన్ కుంభకోణం, తమిళనాడు. ఎవరికి ఇవ్వబోతున్నారు? ఎక్కడి నుంచి దొంగలించుకుపోయారు? తమిళనాడు నుంచి దొంగలించుకుపోయిన విగ్రహం అన్నమాట. అది కూడా ఎగ్జాక్ట్ గా లొకేషన్ చెప్తే, టెంపుల్ ఏంటి? సౌందర్యరాజన్ పెరుమాల్ టెంపుల్, సౌందర్యరాజన్ పెరుమాల్ దేవాలయం నుంచి, అది కూడా కుంభకోణంలో ఉన్న టెంపుల్ అన్నమాట. ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ చేయడానికి ఒప్పుకున్నారు. ఓకేనా. ఏంటది? ఆష్మోలియన్ మ్యూజియం ఆఫ్ ఆక్స్ఫర్డ్. నెక్స్ట్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ ఇనాగరేటెడ్ న్యూ ఛాన్సరీ ఆఫ్ ఇండియన్ ఎంబసీ ఇన్ రోమ్, ఎంఫసైజింగ్ డీప్ హిస్టారికల్ టైస్ బిట్వీన్ ఇండియా అండ్ ఇటలీ. రీసెంట్ గా ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఇండియాకి సంబంధించిన ఎంబసీని ఎక్కడ ఓపెన్ చేశారని అడుగుతారు. ఎంబసీ అంటే ఏంటి? దౌత్యవేత్తల కార్యాలయం అన్నమాట. ఇండియాకి సంబంధించి అంబాసిడర్స్ ప్రతి కంట్రీలో ఉంటారు కదా. సో ఇండియాకి సంబంధించి దౌత్యవేత్తల కార్యాలయాన్ని రీసెంట్ గా ఎక్కడ ఓపెన్ చేశారు అంటే రోమ్ ఎక్కడుందండి? ఇటలీలో ఉంది. ఓకేనా. నెక్స్ట్, ఇండియా మేడ్ బుల్లెట్ ట్రైన్స్ విత్ స్పీడ్స్ ఆఫ్ అప్ టు 280 km/h సూన్. నథింగ్ బట్ మనకు ఆల్రెడీ తెలుసు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఉంది ఇండియాలో, దాన్ని హై స్పీడ్ ట్రైన్ ప్రాజెక్ట్ అంటాము. మనకి 2026 ఎండింగ్ కల్లా ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయబోతున్నారు. సో ముంబైని అహ్మదాబాద్ ని కలిపే ఒక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇది. జపాన్ కి సంబంధించిన కంపెనీ యొక్క కొలాబరేషన్ తో కలిసి చేయబోతున్నాం అని చెప్పేసి మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం, అవునా.
సో ఇప్పుడు ఇటువంటి హై స్పీడ్ ట్రైన్ ప్రాజెక్ట్ లేదా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎటువంటి కంట్రీ సహకారం లేకుండా మనంతట మనమే కొత్తగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ని తీసుకురాబోతున్నాం అనమాట. ఓకేనా, ఇది ఏ రెండు ప్రాంతాలని కలుపుతుందంటే, అంటే మనంతట మనం డెవలప్ చేసుకునే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఏ రెండు ప్రాంతాలని కలుపుతుంది అంటే, సో ఇది చూడండి, సూరత్ అండ్ బిల్మోరా ఇన్ గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సూరత్ ని మరియు బిల్మోరాని కలిపే ప్రాజెక్ట్ అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఎప్పటికల్లా ఆపరేషనల్ కంప్లీట్ అవుతుందంట, 2026 కల్లా కంప్లీట్ అవుతుందంట. ఓకే, దీని యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది, 280 కిలోమీటర్స్ పర్ అవర్. అందుకే అన్నాం హై స్పీడ్ ట్రైన్స్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. ఓకే, అండ్ ఇక్కడ మనం ఇంతకు ముందున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఏది ముంబైకి అహ్మదాబాద్ కి మధ్యలో ఉన్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ జపాన్ కొలాబరేషన్ తో అన్నాం చూడండి. సో అక్కడ జపనీస్ కంపెనీ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, షిన్కాన్సేన్ అనే జపనీస్ కంపెనీ కొలాబరేషన్ తో ప్రీవియస్ గా ఉన్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ దేనికి మధ్యలో, ముంబైకి అహ్మదాబాద్ కి మధ్యలో. ఓకే, అయితే ఇప్పుడు తీసుకొచ్చేది ఎటువంటి ఫారెన్ కొలాబరేషన్ లేకుండా మనంతట మనం తీసుకొచ్చే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇది ఏ రెండు ప్రాంతాలని కలుపుతుంది, సూరత్ ని బిల్మోరాని కలుపుతుంది. ఈ రెండు ఎక్కడున్నాయి, గుజరాత్ రాష్ట్రంలో ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలు కనుగొన్న చైనా. ఇక్కడ గోల్డ్ డిపాజిట్స్ ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ గోల్డ్ డిపాజిట్స్ ఇప్పటి వరకు ఎక్కడున్నాయి అని అంటే మనకి యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికా గోల్డ్ మైన్స్ చెప్తాము. ఓకేనా, కానీ ఇప్పుడు ప్రెసెంట్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం నిల్వలు చైనాలో ఉన్నాయని చెప్పేసి కనుగొన్నారంట. సో ఆ పేరేంటో చూసుకోండి సరిపోతుంది. మధ్య చైనాలోని పింగ్జియాంగ్ ప్రాంతంలోని వాంగ్జూ గోల్డ్ ఫీల్డ్. ఏంటండి, వాంగ్జూ గోల్డ్ ఫీల్డ్ గుర్తుపెట్టుకోండి, ఈ పేరు గుర్తుంటే చాలు మనకి. ఎక్కడుంది ఇది, చైనాలోని పింగ్జియాంగ్ ప్రాంతంలోని వాంగ్జూ గోల్డ్ ఫీల్డ్ లో ప్రపంచంలోనే అత్యధికంగా గోల్డ్ డిపాజిట్స్ ఉన్నాయని చెప్తున్నారు, బంగారు నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇటువంటి గోల్డ్ డిపాజిట్స్ ఇక్కడ దొరకడం వల్ల చైనా ఇంకా ఈ యొక్క గోల్డ్ కి సంబంధించి ఇన్నోవేషన్స్ లోను, తర్వాత సెమీ కండక్టర్స్ తయారు చేయడంలోను చైనా ఇంకా ముందడుగు వేస్తుందనే చెప్తున్నారు. ఓకేనా, ఈ పాయింట్ ఫోకస్ చేయండి. రీసెంట్ గా వరల్డ్స్ లార్జెస్ట్ గోల్డ్ డిపాజిట్ చైనాలో కనుగొన్నారు. అది ఎక్కడ అంటే ఈ పేరు గుర్తు రావాలి, పింగ్జియాంగ్ ప్రాంతంలోని వాంగ్జూ గోల్డ్ డిపాజిట్ పేర్లు గుర్తు రావాలి. అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికాలోనే లార్జెస్ట్ గోల్డ్ మైన్స్ ఉన్నాయని చెప్పేసి. సో సౌత్ ఆఫ్రికాలో ఉన్న గోల్డ్ మైన్స్ పేరేంటి అంటే సౌత్ డీప్ మైన్స్. ఎక్కడ ఇది, సౌత్ ఆఫ్రికాలో ఉన్న మైన్స్ యొక్క పేర్లు అన్నమాట, సౌత్ డీప్ మైన్స్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఇంకొక లింకింగ్ పాయింట్ చూద్దాం. ఇండియాలో భారతదేశంలో ఉన్న బంగారపు గనులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి ఒకసారి చూసేద్దాము. మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. చూద్దామా, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ తెలుసు అందరికి, KGF కర్ణాటకకి సంబంధించిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. నెక్స్ట్ హట్టి గోల్డ్ మైన్స్ ఎక్కడున్నాయండి, కర్ణాటకలో ఉన్నాయి. సోన్భద్ర గోల్డ్ మైన్స్ ఉత్తరప్రదేశ్. నోట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ గోల్డ్ మైన్స్ కి సంబంధించి. సోన్భద్ర ఉత్తరప్రదేశ్. తర్వాత గంజూర్ గోల్డ్ మైన్ కూడా కర్ణాటకలోనే. చూసారా, కర్ణాటకలో ఎక్కువ గోల్డ్ మైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ జొన్నగిరి గోల్డ్ మైన్ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఫోకస్ చేయండి, జొన్నగిరి గోల్డ్ మైన్స్. నెక్స్ట్ లావా గోల్డ్ మైన్స్ వచ్చేసి జార్ఖండ్ లో ఉన్నాయన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా ఫోకస్ చేయండి. నెక్స్ట్ హార్టికల్చర్ మేనేజ్మెంట్. ఈ యొక్క ఉద్యానవన పంటలకు సంబంధించి చదవడాన్ని మనం హార్టికల్చర్ అని చెప్పేసి చదువుతాం కదా. సో ఇక్కడ హార్టికల్చర్ మేనేజ్మెంట్ కోసం ఇటీవల ఏ బ్యాంక్ ఇండియాకి లోన్ ఇచ్చింది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. అర్థమవుతుందా, హార్టికల్చర్ మేనేజ్మెంట్ కోసం, హార్టికల్చర్ రంగాన్ని ఇంకా పెంపొందించడం కోసం అండ్ హార్టికల్చర్ రంగంలో రీసెర్చ్ ని ఇంకా ప్రమోట్ చేయడం కోసం ఎవరు లోన్ ఇచ్చారంటే ఏడీబీ అంటే తెలుసు కదా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ అన్నమాట. ఇది ఎక్కడ ఉంటుంది, హెడ్ క్వార్టర్స్ మాండలియాంగ్ ఫిలిప్పైన్స్ లో ఏడీబీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. వీళ్ళు ఇచ్చిన లోన్ ఎంత అండి, 98 మిలియన్ USD, 98 మిలియన్ USD లోన్ ని ఇండియాకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు, హార్టికల్చర్ సెక్టర్ ని డెవలప్ చేయడానికి అనమాట. అండ్ మీకు ప్రీవియస్ సెషన్ లో నేను చెప్పా, ఏపీకి సంబంధించి హార్టికల్చర్ రంగంలో మెజారిటీ ఆఫ్ ద క్రాప్స్ టాప్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాయని చెప్పేసి. ఓకేనా, ఒకసారి ప్రీవియస్ సెషన్ రివైజ్ చేయండి. నెక్స్ట్ ఆయుష్మాన్ వయోవందన కార్డ్స్, మీకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ద లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తారు కదా. అంటే మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏది అంటే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన.
దీని కింద ప్రతి ఒక్క బెనిఫిషరీకి సంవత్సరానికి 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇవ్వబడుతుంది. అవునా? సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని కిందనే మనకు ఒక ఇనిషియేటివ్ రీసెంట్ గా తీసుకొచ్చారు. అదేంటి, 70 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్, వాళ్ళ యొక్క స్టేటస్ తో సంబంధం లేకుండా జస్ట్ 70 ఇయర్స్ దాటితే చాలు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది వర్తింపజేస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా? సో వీళ్ళకి ఇచ్చే కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం వయోవందన కార్డ్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ ఈ వయోవందన కార్డ్స్ ఎన్ని ఇష్యూ చేశారు ఇప్పటి వరకు అన్న దాని మీద ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎన్ని ఇష్యూ చేశారో చూద్దాం మనం. 18 లక్షల ఆయుష్మాన్ వయోవందన కార్డ్స్ అనేవి యాజ్ ఆఫ్ నవంబర్ 29, 2024 కల్లా ఇష్యూ చేయడం జరిగిందనమాట. ఓకేనా? ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఎన్ని కార్డ్స్ ఇష్యూ చేశారు, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన స్కీమ్ ఏంటో చూడండి ఒకసారి. ఎంత? 5 lakhs. ఎంత ఇస్తారు? 5 lakhs ఫ్రీ ఇన్సూరెన్స్ హెల్త్ కవరేజ్ అనేది పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు రీసెంట్ గా 70 ఇయర్స్ వాళ్ళకైతే అసలు ఇన్కమ్ లెవెల్స్ కూడా చూడరు, ఇన్కమ్ తో సంబంధం లేకుండా 70 ఇయర్స్ ఉంటే చాలు ఈ స్కీమ్ ని వర్తింపజేస్తామని చెప్తున్నారు. అలాగే ఈ స్కీమ్ ని ఎప్పుడు లాంచ్ చేశారు? సెప్టెంబర్ 18, 2018, 2018వ సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ న్యూక్లియర్ బ్యాలిస్టిక్ మిసైల్ ఫ్రమ్ సబ్మెరైన్ INS అరిఘాట్. మనకి ఇక్కడ ఈ మిసైల్ కంటే కూడా, ఓకే, ఇక్కడ ఒక మిసైల్ ని టెస్ట్ ఫైర్ చేశారు, అది ఓకే. ఈ మిసైల్ కంటే కూడా వీళ్ళు లాంచ్ చేశారు చూడండి సబ్మెరైన్, దేని మీద నుంచి అయితే లాంచ్ చేశారో ఆ సబ్మెరైన్ ఇంపార్టెంట్. సబ్మెరైన్ అంటే ఏంటి? జలాంతర్గామి అంటారు కదా, సముద్రం లోపల అంటే నీటి లోపల వెళ్ళేది జలాంతర్గామి లేదా సబ్మెరైన్ అంటారు. ఇండియాలో సబ్మెరైన్స్ ఎన్ని ఉన్నాయి అట్ ప్రెసెంట్ అంటే 17+4 అని చెప్పండి. 17+4 అంటే ఇక్కడ 17 వచ్చేసి డీజిల్ పవర్ సబ్మెరైన్స్ అన్నమాట. డీజిల్ ఆధారంగా నడిచే సబ్మెరైన్స్ ఇవి 3 క్లాసెస్ లో ఉంటాయి. ఒకటి వచ్చేసి కల్వరీ లేదా స్కార్పిన్ క్లాస్, ఇంకొకటి వచ్చేసి శిశుమార్ క్లాస్ ఆఫ్ సబ్మెరైన్స్, ఇంకొకటి వచ్చేసి సింధు ఘోష్ క్లాస్ ఆఫ్ సబ్మెరైన్స్. ఈ 3 క్లాసెస్ కి చెందిన అంటే ఈ 3 రకాలకి చెందిన సబ్మెరైన్స్ ఇండియాలో డీజిల్ పవర్ సబ్మెరైన్స్, డీజిల్ ఆధారిత సబ్మెరైన్స్. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో ఇవి ఎన్ని ఉన్నాయంటే 17 ఉన్నాయి. 17 మిగతా 4 ఉన్నాయి చూడండి. ఈ 4 వచ్చేసి డీజిల్ కాదు న్యూక్లియర్ పవర్డ్ అణు ఇంధనానికి సంబంధించిన సబ్మెరైన్స్ అన్నమాట. 4. ఈ 4ట్లో 3 ప్రెసెంట్ మన నేవీలో ఆపరేషనల్ గా ఉన్నాయి. ఓకేనా? ఆ 3 ఏంటంటే ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ INS అరిహాంట్, రెండోది వచ్చి INS అరిఘాట్ అండ్ ఇంకొకటి వచ్చేసి K4. ఈ 3 ప్రెసెంట్ ఆపరేషనల్ గా ఉన్నాయి. బట్ ఇంకొక సబ్మెరైన్ ఉంది, అదేంటంటే థర్డ్ సబ్మెరైన్. 4వది ముందే ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. K4 కోడ్ నేమ్ అన్నమాట, దీనికి కంప్లీట్ నేమ్ ఇవ్వలేదు, ఇది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేసింది. కానీ 3వ సబ్మెరైన్ ఉంది చూడండి, 3వ సబ్మెరైన్ రాబోతుంది, ఇయర్ ఎండ్ కల్లా వస్తుందంట. సో దాని పేరేంటంటే INS అరిదమన్. ఓకేనా? ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్స్. ఓకే, ఇట్లా చదవండి, డిఫెన్స్ క్లారిటీగా ఉంటుంది, డిఫెన్స్ రంగం. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ టెస్ట్ చేసిన న్యూక్లియర్ పవర్డ్ మిసైల్ ఏదైతే ఉందో ఇది ఎక్కడి నుంచి టెస్ట్ చేశారంట? సబ్మెరైన్ INS అరిఘాట్. ఇక్కడ చెప్పుకున్నాం కదా న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్, దీని మీద నుంచి ఒక మిసైల్ ని టెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, ఏకలవ్య ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఏకలవ్య ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఇది ఎవరికి సంబంధించింది అంటే ఇండియన్ ఆర్మీ భారతదేశ సైనిక రంగానికి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. ఏంటంటే ఇది ఎవరైతే దేనికి సంబంధించింది అంటే ఈ ఆర్మీ ఆఫీసర్స్ కి సంబంధించి అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళలో శిక్షణ నైపుణ్యాలను పెంపొందించాలి అన్న ఉద్దేశంలో భాగంగా తీసుకొచ్చిన ఒక ప్లాట్ఫామ్ అన్నమాట, డిజిటల్ ప్లాట్ఫామ్. దాని పేరేంటి? ఏకలవ్య ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ అని గుర్తుపెట్టుకోండి. ఎవరు తీసుకొచ్చారు? ఇండియన్ ఆర్మీ వాళ్ళు తీసుకొచ్చిన ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. సో దీనికి సంబంధించిన థీమ్ ఏంటి? యాక్చువల్లీ ఇది ఆర్మీకి సంబంధించిన థీమ్ అన్నమాట. 2024 థీమ్ ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్ అనేది ఆర్మీకి సంబంధించి 2024 సంవత్సరానికి సంబంధించిన థీమ్ అన్నమాట. అంటే ఏంటంటే ఏం లేదు, ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్ అంటే ప్రపంచ దేశంలో ఉన్న కొత్త టెక్నాలజీస్ కావచ్చు, లేదా మన కంట్రీలోనే డెవలప్ చేసుకున్న కొత్త టెక్నాలజీస్ కావచ్చు, ఇవన్నీ కూడా
ఆర్మీలోకి ఇన్కార్పొరేట్ చేసుకొని, ఆర్మీలోకి తీసుకొని ఇంకా మన యొక్క సైనిక దళాల సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ 2024 థీమ్ యొక్క ఉద్దేశం. ఓకే, ఇండియన్ ఆర్మీ థీమ్ ఏంటి అని అడుగుతారు ఈ సంవత్సరానికి. సో గుర్తుపెట్టుకోండి, ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్. థీమ్స్ ట్రాన్స్లేట్ చేయొద్దండి, యాస్టీ చదువుకోవాలి. నెక్స్ట్, న్యూ పంబన్ బ్రిడ్జ్ రిసీవ్డ్ క్లియరెన్స్ ఫ్రమ్ ద కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ. సో ఇక్కడ పంబన్ బ్రిడ్జ్ న్యూస్ లోకి వచ్చింది. పంబన్ తెలుసు కదా, చాలా డేంజరస్ సీ బ్రిడ్జ్ అనేసి చెప్తుంటాం, డేంజరస్ సీ రూట్ అని కూడా చెప్తాం. ఏంటది? పంబన్ సీ బ్రిడ్జ్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పంబన్ సీ బ్రిడ్జ్ కి సంబంధించి కొత్త పంబన్ సీ బ్రిడ్జ్, న్యూ పంబన్ సీ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీనికి రైల్వే సేఫ్టీ నుంచి క్లియరెన్స్ వచ్చిందంట. ఓకేనా, కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నుంచి కొత్త పంబన్ బ్రిడ్జ్ కి క్లియరెన్స్ వచ్చిందని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే కవర్ అయింది. సో ఈ పంబన్ బ్రిడ్జ్ దేని కలుపుతుందండి? మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని పంబన్ ఐలాండ్స్ తో కలుపుతుంది. పంబన్ ఐలాండ్స్ మీద ఏముంది? రామేశ్వరం విజిట్ చేస్తారు కదా, దీని మీద నుంచే వెళ్తారన్నమాట. గుర్తుపెట్టుకోండి, పంబన్ ఐలాండ్స్ ని మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియాని కలిపేదే పంబన్ బ్రిడ్జ్ అనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, నెక్స్ట్ అగ్ని వారియర్ 2024 సైనిక విన్యాసాలు. ఇక్కడ డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఒకటి న్యూస్ లోకి వచ్చింది. సైనిక విన్యాసాలు అంటే దేనికి సంబంధించింది అంటే ఇది అగ్ని వారియర్. సో డైరెక్ట్ గా అడుగుతారు, రీసెంట్ గా జరిగిన అగ్ని వారియర్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏ రెండు దేశాల మధ్యలో జరిగిన మిలిటరీ ఎక్సర్సైజెస్ అని అడగొచ్చు. ఏ రెండు దేశాలు? ఇండియా అండ్ సింగపూర్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. డిఫెన్స్ ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా అడుగుతారు. ఇండియా అండ్ సింగపూర్ మధ్య జరిగిందే అగ్ని వారియర్ ఎక్సర్సైజ్ అనమాట. ఓకేనా, సో అయితే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం ఇప్పుడు న్యూస్ లోకి వచ్చింది కదా, ఇది ఎక్కడ కండక్ట్ చేశారు? ఓకేనా, ఆ ప్లేస్ ఏంటో గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చి మహారాష్ట్రలోని దేవలాలి గ్రౌండ్స్. ఓకే, మహారాష్ట్రలోని దేవలాలి ప్రాంతంలో అగ్ని వారియర్ 2024 ఎక్సర్సైజ్ అనేవి కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్, బాల్ వివాహ్ ముక్త్ భారత్ జాతీయ ప్రచారం. ఇక్కడ ఒక క్యాంపెయిన్ అనేది లాంచ్ చేశారు. ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మాతా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ప్రజెంట్ ఎవరున్నారు క్యాబినెట్ లో? అన్నపూర్ణాదేవి గారు ఉన్నారు కదా. సో ఈ మంత్రిత్వ శాఖ పరిధిలోకే ఈ యొక్క క్యాంపెయిన్ అనేది వస్తుంది. ఈ క్యాంపెయిన్ ఏంటండి? బాల్య వివాహ ముక్త్ భారత్ అంటే పేర్లోనే ఉంది. ఇండియాని చైల్డ్ మ్యారేజెస్ ఫ్రీగా తీర్చిదిద్దడమే ఈ యొక్క క్యాంపెయిన్ యొక్క ఉద్దేశం. అంటే ఇండియాలో చైల్డ్ మ్యారేజెస్ మొత్తాన్ని తగ్గించడం ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందండి? మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఇండియాలో చైల్డ్ మ్యారేజెస్ అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రం ఏంటి? కర్ణాటక. ఓకేనా, ఎవరిని అడిగినా ఫస్ట్ రాజస్థాన్ చెప్తారు. రాజస్థాన్ ఉండేది ఇంతకు ముందు. చైల్డ్ మ్యారేజెస్ అంటే మనకు గుర్తొచ్చేది రాజస్థానే. ఓకేనా, అంతెందుకు, మనకి ఏం డాక్యుమెంటరీస్ తీసినా, ఎటువంటి సీరియల్స్ గానీ ఏమైనా చూసినా మెజారిటీ రాజస్థాన్ కి సంబంధించిన షోస్ లో కూడా చూపిస్తారు చైల్డ్ మ్యారేజెస్ ని. ఓకేనా, అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న డేటా ప్రకారం, ప్రెసెంట్ ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో ప్రెసెంట్ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతున్నది కర్ణాటకలో అంట. ఓకేనా, ఈ అప్డేట్ మాత్రం చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వన్ హెల్త్ పవెలియాన్ రిసీవ్డ్ ఏ స్పెషల్ అప్రిసియేషన్ మెడల్. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి సంబంధించి వన్ హెల్త్ ఇనిషియేటివ్ అనేది ఒకటి ఉంది. ఓకేనా, హెల్త్ పట్ల, ఓకే, ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించే విధంగా వన్ హెల్త్ పెవిలియన్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో నిర్వహిస్తూ ఉంటారు యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు. సో దీనికి ఇప్పుడు ప్రెసెంట్ ఒక అవార్డ్ అనేది రావడం జరిగింది. అది ఎక్కడ తీసుకున్న అవార్డో చూద్దాం మనం. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వన్ హెల్త్ పెవిలియన్ రిసీవ్డ్ ఏ స్పెషల్ అప్రిసియేషన్ మెడల్. ఎక్కడ తీసుకున్నారు స్పెషల్ అప్రిసియేషన్ మెడల్? 43rd ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్. రీసెంట్ గా న్యూఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ అనేది ఒకటి జరిగింది. అంటే ఇండియాకి అంటే వాణిజ్యానికి సంబంధించిన ఒక ఎగ్జిబిషన్ అన్నమాట. ఎక్కడ జరిగింది? ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ఎన్నో ఎడిషన్, 43rd ఎడిషన్ అనేది న్యూఢిల్లీలో జరిగిందండి. అక్కడ ఇండియాకి సంబంధించి వన్ హెల్త్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దీనికి స్పెషల్ అప్రిసియేషన్ మెడల్ అనేది రావడం జరిగింది. ఓకేనా, సో డైరెక్ట్ గా అడిగితే అడిగే ఛాన్స్ ఉంటుంది, లేదా కొంచెం కన్ఫ్యూజ్ చేసి అడగాలంటే మినిస్ట్రీస్ మార్చేసి అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ సరెక్స్ 24 మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. ఇంకొక విన్యాసం న్యూస్ లోకి వచ్చింది. చాలా విన్యాసాలు వస్తున్నాయి న్యూస్ లోకి. సో ఇక్కడ న్యూస్ లోకి వచ్చింది మ్యారిటైమ్ ఎక్సర్సైజ్.
మారిటైమ్ ఎక్సర్సైజ్ అంటే నావికాదళ విన్యాసం. దీని పేరేంటి? సెరెక్స్ 2024. చూద్దాం దాని యొక్క ఇంపార్టెన్స్. ఇది ఎవరికి సంబంధించింది, ఎవరు కండక్ట్ చేస్తున్నారు? ఇండియన్ కోస్ట్ గార్డ్స్ తీర ప్రాంత సంరక్షణ చూసుకుంటారు కదా డిఫెన్స్ వింగ్, సో వాళ్ళని ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అని పిలుస్తారు. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈస్ కండక్టింగ్ 11th ఎడిషన్. ఎన్నో ఎడిషన్ అండి ఇది? ఇప్పుడు 2024 సంవత్సరం 11వ ఎడిషన్. 11th edition of నేషనల్ మారిటైమ్ సర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ అండ్ వర్క్ షాప్ ఫ్రమ్ నవంబర్ ఇన్ కొచ్చి, కేరళ. ఎక్కడ కండక్ట్ చేశారు? కేరళలోని కొచ్చి ప్రాంతంలో కండక్ట్ చేశారు. కొచ్చి, కేరళ. ఇందాక మనం చూసాం కదా అగ్ని వారియర్ ఎక్సర్సైజ్, అది ఎక్కడ కండక్ట్ చేశారు? మనకి మహారాష్ట్రలోని దేవలాలి ప్రాంతంలో ఇండియా అండ్ సింగపూర్ వాళ్ళు కలిసి కండక్ట్ చేసుకున్నది అగ్ని వారియర్. ఇక్కడ మనం చూసింది సెరెక్స్ 24 మారిటైమ్ ఎక్సర్సైజ్, నావికాదళ విన్యాసం కొచ్చి, కేరళలో కండక్ట్ చేశారు. ఓకేనా? 11th ఎడిషన్ అని గుర్తుపెట్టుకోండి. ఎవరు కండక్ట్ చేశారంటే ఇండియన్ కోస్ట్ గార్డ్స్ వాళ్ళు కండక్ట్ చేశారు. ఓకేనా? అండ్ సెరెక్స్ 2024 సంబంధించి థీమ్ ఏంటి? ఇతివృత్తం. థీమ్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఎన్హాన్సింగ్ సర్చ్ అండ్ రెస్క్యూ క్యాపబిలిటీస్ త్రూ రీజనల్ కొలాబరేషన్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హేమంత్ సోరెన్ టు టేక్ ఓత్ యాజ్ జార్ఖండ్ సీఎం టుడే. ఇక్కడ జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి కొత్తగా చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరంటే హేమంత్ సోరెన్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ గా చంపై సోరెన్ ఎలిగేషన్స్, మళ్ళీ ఆయన అపాయింట్ అవడం, ఇప్పుడు మళ్ళీ హేమంత్ సోరెన్ గారు రావడం. సో ఇదంతా కన్ఫ్యూజింగ్ ఉంటుందన్నమాట. కానీ ప్రెసెంట్ మాత్రం జార్ఖండ్ కి సంబంధించి చీఫ్ మినిస్టర్ గా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీన్ని మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి లింక్ చేసుకుని చూస్తే ఈ యొక్క చీఫ్ మినిస్టర్ యొక్క ప్రమాణ స్వీకారం ఇచ్చేది గవర్నర్. ఏంటి? గవర్నర్ అపాయింట్స్ ద చీఫ్ మినిస్టర్ అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 164. మనం పార్ట్ 6 పార్ట్స్ ఉంటాయి కదా కాన్స్టిట్యూషన్ లో, అందులో 6వ భాగంలో స్టేట్ గవర్నమెంట్ గురించి డిస్కస్ చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం గురించి డిస్కస్ చేస్తాం కదా. అందులో ఆర్టికల్ 164 ప్రకారం ఏంటంటే చీఫ్ మినిస్టర్ కి గవర్నర్ ప్రమాణ స్వీకారం ఇస్తారనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరిలాగా మనం చీఫ్ మినిస్టర్ పేర్లు చూసుకుని వదిలేయకూడదు. అక్కడ మనం మన సబ్జెక్ట్ కి లింక్ చేసుకోవాలి ప్రతి కాన్సెప్ట్ కూడా. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. అండ్ చీఫ్ మినిస్టర్ కి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 25 ఇయర్స్ ఉండాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, డేవిస్ కప్. ఇక్కడ డేవిస్ కప్ అనేది న్యూస్ లోకి వచ్చింది. మనకి కొన్ని కప్స్ ఉంటాయి, కొన్ని టోర్నమెంట్స్, అవి ఏ క్రీడలకు సంబంధించినవో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డేవిస్ కప్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో ఇది టెన్నిస్ క్రీడకి సంబంధించిన టోర్నమెంట్ అన్నమాట. ఏంటండి? టెన్నిస్ కి సంబంధించిన టోర్నమెంట్ డేవిస్ కప్ అని గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరానికి సంబంధించి డేవిస్ కప్ గెలిచింది ఎవరు అంటే ఇక్కడ ఇటలీ. ఓకే, ఇటలీ డిఫీటెడ్ నెదర్లాండ్స్. ఎవరి మీద? నెదర్లాండ్స్ ని ఓడించి ఇటలీ టీమ్ డేవిస్ కప్ 2024 కైవసం చేసుకుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఈ సంవత్సరం జరిగిన డేవిస్ కప్ అనేది ఎన్నవ ఎడిషన్ అంటే 112th ఎడిషన్. హోస్ట్ కంట్రీ ఏంటి? ఎక్కడ నిర్వహించారు డేవిస్ కప్ ని? స్పెయిన్ లోని మలాగా ప్రాంతంలో డేవిస్ కప్ టెన్నిస్ కి సంబంధించిన ఇంటర్నేషనల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఓకే, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇది ఎన్నో ఎడిషన్? 112వ ఎడిషన్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎవరిని ఓడించారు? ఇటలీ వాళ్ళు నెదర్లాండ్స్ ని ఓడించారు. అంటే విన్నర్ టీం వచ్చి ఇటలీ, రన్నర్ అప్ టీం వచ్చేసి నెదర్లాండ్స్ అన్నమాట. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, డేవిస్ కప్ అనేది ఏ స్పోర్ట్ కి సంబంధించింది? టెన్నిస్ కి సంబంధించిన కప్ లేదా టోర్నమెంట్. ఓకేనా? అండ్ ఇక్కడ 2 కప్స్ లింక్ చేస్తా మీకు. థామస్ కప్, ఇంకొకటి వచ్చి ఊబర్ కప్. సో ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. థామస్ కప్, ఊబర్ కప్, ఈ 2 కూడా ఏ క్రీడకి సంబంధించినవి అంటే బ్యాడ్మింటన్ క్రీడకి సంబంధించిన కప్స్ అన్నమాట. సో డిఫరెన్స్ ఏంటి అంటే థామస్ కప్ వచ్చేసి మెన్స్ బ్యాడ్మింటన్ అంటే పురుషుల బ్యాడ్మింటన్ కి సంబంధించిన టోర్నమెంట్ ని థామస్ కప్ అంటారు. ఊబర్ కప్ వచ్చేసి విమెన్ బ్యాడ్మింటన్, మహిళల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ని ఊబర్ కప్ అని పిలుస్తారు. ఓకేనా? సో క్లారిటీ మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్, బ్రాహ్మోస్ ఏరోస్పేస్ సిఇఓగా జైతీర్త్ రాఘవేంద్ర జోషి. ఇక్కడ బ్రాహ్మోస్ మిసైల్ ఏదైతే ఉందో, బ్రాహ్మోస్ మిసైల్ అంటే ఏంటండి? బ్రాహ్మోస్ పేర్లోనే ఉంది చూడండి, బ్రాహ్మోస్. ఇండియాకి సంబంధించిన బ్రహ్మపుత్ర నది. ఓకే, ఫస్ట్ హాఫ్ బ్రహ్మపుత్ర నది పేరు
రష్యాకి సంబంధించిన మోస్క్వా నది పేరు. రెండు కలిపి బ్రాహ్మోస్ మిసైల్స్ ని డెవలప్ చేయాలి అని ఇండియాకి రష్యాకి డీలింగ్ ఉంది. సో ఈ బ్రాహ్మోస్ మిసైల్స్ ని డెవలప్ చేయడానికి ఇండియాలో ఉన్న ఒక ఆర్గనైజేషనే బ్రాహ్మోస్ ఏరోస్పేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియాలోనే ఉంది. సో దీనికి సంబంధించి ప్రెసెంట్ సిఈఓగా అపాయింట్ అయిన కొత్త పర్సన్ ఎవరు అంటే జైతీర్థ్ రాఘవేంద్ర జోషి. ఓకేనా? సో పర్సన్స్ ఇన్ న్యూస్ కిందకి చూడండి, సరిపోతుంది. సో బ్రాహ్మోస్ అంటే అర్థమైంది కదా, ఇండియా అండ్ రష్యా కొలాబరేషన్ తో తయారు చేసే మిసైల్ నేమ్ అన్నమాట. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ ఇష్యూస్. మిస్‌లేనియస్ గా ఇంకేమన్నా కవర్ అవ్వకపోతే నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. Until then, keep learning and thank you so much.